చంద్రబాబు నాయుడు గారు మన గొప్ప కార్యక్రమానికి తెరతీశారు. అదేమిటయ్యా అంటే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఆయన ఏం చెప్తున్నారంటే జనవరి నుంచే క్వాంటమ్ వ్యాలీలో 1,00,000 మంది వరకు పనులు చేసుకోవడానికి రెడీ అవుతారు అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే. జనవరి అనగానే ఇంకెంత 2 నెలలే కదా అనిపించింది, కానీ జూలై కదా ఇది. అంటే ఇంకొక 5 నెలల్లోనే 1,00,000 మంది ఉద్యోగాలు చేసుకునే విధంగా అమరావతికి వస్తున్నారు అంటే ఒకవైపు ఆశ్చర్యం, ఒకవైపు ఏమో నిజమేనా ఇది? నిజంగా ఇది 1,00,000 మంది కనుక ఉద్యోగాలు చేసుకోవడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని ఏదైతే చెప్తున్నారో అక్కడ కనుక వస్తే ఇక అమరావతికి లోటేముంది అనిపిస్తుంది. 1,00,000 మంది ఒక బిల్డింగ్లో కనుక పని చేయడానికి, లేదంటే ఆ క్వాంటమ్ వ్యాలీని యూజ్ చేసుకోవడానికి వస్తారు అంటే అక్కడ ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు దాకా అంటే గొప్ప మేధో సంపత్తి ఉన్న పత్రికా విలేకరులు రాసుకొచ్చారు. అది చదివిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. ఏది ఆ రాసిన వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పటిదాకా కంప్యూటర్ అంటే కొంత వేగంతోనే ఏదో పని చేస్తాయట, మ్యాథమెటిక్స్ సైన్స్ ఏదో. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇది చాలా పెద్ద ఎత్తున కాంతి వేగంతో కొన్ని లక్షల్లో కూడా ఒకడిని గుర్తించే సామర్థ్యం, ఇక రకరకాల పదప్రయోగాలు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారేమో లాస్ట్ ఇయర్ బెజవాడ వరదలు వచ్చినప్పుడు గిగ్ ఎకానమీ అన్నారట. ఈ నెలలోనేమో సర్క్యులర్ ఎకానమీ అనే పదం వాడారని మనమే చెప్పాం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అలానే క్వాంటమ్ ఎకానమిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇదంటే ఏంటి అనేది జనాలకి బాగా అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది. లేదు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వాడుకుంటే చాలు కదా అనేది కొంతమంది వాదన. నిజమే, ఇప్పుడు సిస్టమ్ ఎవడు తయారు చేస్తాడు, ఎలా తయారు చేస్తాడు, అందులో చిప్స్ ఏముంటాయి, జీపీయూలు అవసరమా, సిపియూలు అవసరమా, లేకపోతే రకరకాల పరికరాలు ఎక్కడ తయారవుతున్నాయి, ఏ కంపెనీ తయారు చేస్తుంది, ఎంతకు తయారు చేస్తుంది, ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. నిజమే, కానీ దాని మీద పని చేయాలంటే నాలెడ్జ్ కావాలి కదా. ఆ నాలెడ్జ్ అన్న అవసరం లేదా? ఇలాంటి పదజాలాలతో మాయాజాలం చేయటంలో మాత్రం కొట్టింది లేదు. క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్ ఒకటి, క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఎక్కడ కడుతున్నారు, అది జనవరి కల్లా పూర్తయిపోయి ప్లగ్ అండ్ ప్లే అంటే మనము జస్ట్ ఆ కంపెనీకి వెళ్ళిపోయి మనం కావాలంటే మన కంపెనీలో కూడా అక్కడ స్టార్ట్అప్ చేసేసుకుని స్టార్టప్స్, ఇప్పుడు ఆయన అన్నారు కదా చాలా స్టార్టప్స్ రావాలి అని, అలా ప్లగ్ అండ్ ప్లే టైప్లో బిల్డింగ్స్ రెడీ అయ్యాయా ఇప్పటికే? ఎందుకంటే అంత పెద్ద 1,00,000 మంది పని చేసుకునేలాగా క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దుతున్నామంటే నేను ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి. అది అమరావతిలో ఇప్పుడు హైదరాబాద్లోనే 1,00,000 మంది ఒక చోట అంటే కుదరదు. పెద్ద పెద్ద క్యాంపస్లు ఉన్నాయి, కానీ అన్నీ కలిపినా కూడా ఒక 4-5 సెంటర్లు కలిపితే 1,00,000 అవుతాయేమో, కానీ నాకైతే తెలియదు. కానీ ఇంకా అక్కడైతే అమరావతిలో అలా 1,00,000 మంది పని చేసుకునేలాగా ఒక క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు అంటే డెఫినెట్గా ఎవరైనా సరే వెళ్ళాల్సింది, ఇండియాలో ఉన్న ఎవరైనా సరే. అందులోకి మరి ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటివి కూడా వస్తాయి అంటున్నారు. ఐఎమ్ నాట్ రాంగ్, అన్ని పేర్లు కరెక్ట్ కాకపోవచ్చు, నాకు గుర్తుండకపోవచ్చు కూడా అక్కడ చదివినవి. అయితే ప్రజలకి కొత్త పదాలు పరిచయం చేయడంలో చంద్రబాబు గారు ముందు ఉంటారు. ఈ ఫలితాలు ఇస్తాయా లేదా, తర్వాత ఎప్పటికో వస్తాయా లేదా, ఇవన్నీ తర్వాత సంగతి. ముందైతే ఆద్యుడు పరిచయం చేయటంలో. నిజంగానే అమరావతి వ్యాలీ ఆ దశ ఏంటి తెప్పిద్దాం వీడియోలో ఖచ్చితంగా. క్వాంటమ్ వ్యాలీ అక్కడ ఉంది, అక్కడ ఏ సంస్థలు రావడానికి ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, గ్రౌండింగ్ ఏమైపోతున్నాయి, అందులో నిజంగా జనరల్గా మనము ఉద్యోగం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఎలాంటి ఫెసిలిటీలు ఉంటాయి ఇవన్నీ కనుక్కుందాం. మొత్తానికి అది ప్రస్తుతం అయితే అది బాగా అట్రాక్ట్ చేసింది. మరి దాన్ని బంబార్డింగ్ చేస్తున్నారో లేదో తెలియదు. ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి భజన చేస్తూ ఉంటాయి కదా, ఆయన ఏం మొదలుపెట్టినా కూడా అద్భుతం అని. ముందు తెలుసుకొని అద్భుతం అనుకోకూడదు. ముందే ఎందుకు అంటే ఇక అది ఆ ప్రశ్నకి సమాధానం మన వాళ్ళు ఉంటారు కదా, నీకెందుకు అనే టైప్ గాళ్ళు. ఆ నీకెందుకు టైప్ గాళ్ళకి అన్నమాట చెప్తుంది. అన్నదాత సుఖీభవ వేయకముందే వేసారా లేదా 20 డేట్ వచ్చింది కదా అంటే పట్టాయి అనే టైప్ బ్యాచ్ అన్నమాట వీళ్ళు. బై.